हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिविरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। భక్తి సమాచారం ప్రేక్షకులకు డాక్టర్ త్రిపుర సుందరి దేవి యొక్క శుభాశీస్సులు. మనము ప్రతి నెల మాస ఫలితాలు చెప్పుకున్నట్టుగానే వచ్చే నెలలో అంటే నిజ జ్యేష్ఠ మాసంలో జూన్ 16 నుంచి జూలై 14 వరకు ఉండబడేటువంటి ఒక నిజ జ్యేష్ఠ మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉంటుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. నిజ జ్యేష్ఠ మాసము జూన్ 16 నుంచి జూలై 14 వరకు తులారాశి వారికి. ఈ రాశి వారికి ఈ నెలలో ఇంటిలో శుభకార్యాలు చేయడం జరుగుతుంది. నూతన వాహనాలు కొనుగోవడం చేయడం కానీ, గృహాలు కొనడం కానీ, లేదా గృహానికి సంబంధించినటువంటి ప్లాట్లు కొనడం కానీ జరుగుతుంది. మంచి ఆదాయం ఉంటుంది. శ్రమకు తగినటువంటి ఒక ఫలితాన్ని పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోవడము, బంధువుల చేత మెప్పు పొందడము, ఉద్యోగస్తులకైతే కార్యాలయాల్లో అధికారుల చేత మెప్పు పొందడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక అల్లకల్లోలంగా ఉంటుంది. దేని యందు కూడా ఒక స్థిరత్వం అనేటువంటిది లేకపోవడం వల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో నా అనుకున్నటువంటి వాడే మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే యత్నకార్య భంగం. ఏ కార్యక్రమాన్ని అయితే మీరు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో అందులో ఆటంకాలు ఏర్పడి ఆ కార్యాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. ఉద్యోగస్తులకైతే స్థాన చలనం ఏర్పడము, రుణదాతలచే బాధలు పొందడము జరుగుతుంది. తరచూ ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యము, ధన నష్టము రెండు కూడా కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే ప్రయాణాలు చేయండి, లేదా మానుకోవడం చాలా మంచిది. విదేశ ప్రయాణీకులకు మంచి అనుకూలమైన ఒక వాతావరణము. విదేశాలకు వెళ్ళేవారు మంచి ప్రయత్నం చేసుకుంటే తొందరగా వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారాలలో మంచి లాభాలు కనబడతాయి. కొత్త వ్యాపారాల గురించి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది తప్పదు. కొన్ని విషయాల్లో మోసపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా నా వారు అనుకునే వారి దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండి కాలం గడపాలి. కొద్దిగా డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మనస్సంతా కూడా ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ధన నష్టము, ధాన్య నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మాకు ధాన్యం లేదు కదా, మాకు ఇక్కడ నష్టం జరుగుతుంది అంటే వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళకు చూస్తూనే ఉన్నాం. అకాల వర్షాల వల్ల ధాన్యం నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. పెద్దల చేత, ఇంట్లో పెద్దల చేత, బయట కార్యక్రమాలలో అధికారుల చేత చీవాట్లు పడడము, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడము, దానివల్ల ఇబ్బందుల పాలు కావడము, మానసికమైనటువంటి ఒక
ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ప్రయత్నించినటువంటి యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. వృత్తిలో వ్యాపారాలలో మీరు ఆశించినంత ఫలితం కనబడుతూ ఉంటుంది. ధనాదాయం మంచిగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరిగిపోతుంటాయి. విదేశాలకు ప్రయాణం చేయడము, కొత్తగా వెళ్ళే వారికి విదేశాలలో ఉద్యోగం దొరకడము లేదా విద్యాస్థానంలో అడ్మిషన్ దొరకడము జరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టాలు పెరిగిపోతుంటాయి. కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ అవి వెంటనే సమసిపోయి మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి వృత్తిలో వ్యాపారంలో మంచి ఆదాయం ఉంటుంది. ఇంతకుముందు నష్టపోయినటువంటి ఒక ఆదాయం కూడా తిరిగి మీకు చేరిక కావచ్చు. లాభాలుంటాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కొత్త స్నేహితులు ఏర్పడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఉద్యోగంలో మంచి ఉన్నతి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ తులారాశి వారికి వివాహం కానిటువంటి ఒక వ్యక్తులకు ఈ నెలలో వివాహం సిద్ధించడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సంవత్సరం ఈ నెలలో, ముఖ్యంగా ఈ నెలలో ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. నూతన గృహ నిర్మాణానికై ఆలోచన చేస్తారు. వాటికి ఆటంకాలు లేకుండా అడుగు ముందుకు పడుతుంది. మంచిగా సంతోషంగా ఉంటారు. మీరు ఈ నెలలో ఈ తులారాశి వారు ప్రతిరోజు కూడా గురు స్తోత్రం పారాయణం చేయండి. అంటే దత్తాత్రేయ స్తోత్రము ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే మీకు అన్ని రకాలుగా విజయం జరిగి మానసికంగా సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అనుకున్న పనులంటూ కూడా నెరవేరుతాయి. ఇది శుభం.